హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ధ్యానం చేయడానికి అనంతపురం దగ్గరలోని కొండ మీదకి వచ్చాము. ఇక్కడ కొండపైన వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. ఈయన కొండ మీద రాయుడు అంటారు స్వామిని. ఇక్కడ ధ్యానం చేసి ధ్యానం యొక్క అనుభవాలను ఈ కొండ మీదకి ఎందుకు వచ్చానని చెప్పాను ఇంతకుముందు. కొండలో ఇక్కడ ఈ కాస్మిక్ ఎనర్జీ పైకి వెళ్ళే కొద్దీ మనకు తొందరగా వస్తుందని, ధ్యానం బాగా కుదురుతుందని, జ్ఞానం కూడా వస్తుందని చెప్పేసి ఈ ధ్యానం కోసం ఇక్కడ చేయడానికి వచ్చాము. సో ఒకసారి కొండ మీద ఉన్నాను. కొండ మీద నుంచి కింద చూడండి, ఇదంతా అనంతపురం. నా వెనకంత ఉండేది అనంతపురం. ఇదంతా అనంతపురే. చూడండి, అనంతపురం కింద ఇది అనంతపురం, అది చెరువు పక్క కింద అనంతపురం, దాని పక్కనే బుక్కరాయ సముద్రము. చుట్టూ పొలాలు ఉన్నాయి, ఇళ్ళున్నాయి. ఇది కొండ. ఈ కొండ పక్కనే దేవుడు ఉన్నాడు. ఈ కొండ పైనే దేవుడు, పక్కన కాదు, కొండ పైన దేవుడు ఉన్నాడు. దర్శనం చేసుకున్నాము. చూడండి పంట పొలాలు ఎంత ఉన్నాయో. అనంతపురం డిస్టిక్, ఇది అనంతపురం టౌను. దగ్గరలోనే కొండ ఉంది. ధ్యానం చేద్దామని ఈరోజు ఇక్కడ వచ్చాను. సో ధ్యానం చేసి ధ్యాన అనుభవాలు మీకు చెప్తాను. అంతవరకు స్టే ట్యూన్. కొండ మీద వెంకటేశ్వర స్వామి పైన ఉన్నాడు. ఇది మామూలు కార్లు, బైకుల దారి. అక్కడ అటువైపు మెట్ల మార్గము. కళ్యాణ మండపం కూడా ఉంది. ఇది మెట్ల మార్గం. పైన వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడానికి మెట్ల మార్గం. ఇది ఇట్లా మెట్ల మార్గం ఇలా వేసి ఓం నమో వెంకటేష్. అదేవిధంగా ఈరోజు ధ్యానంలోని తృప్తి అనే సబ్జెక్ట్ మీద వీడియో తీస్తున్నాను. సో అంతవరకు స్టే ట్యూన్. దాని గురించి కూడా చెప్తాను. జగద్గురు పితామహ సుభాష్ పత్రిజ్ గారికి ఆత్మక ప్రణామాలు. గురువారి గురువైన సదానంద యోగీశ్వరుల వారికి ఆత్మక ప్రణామాలు. నాకు జన్మించిన తల్లిదండ్రులకు ఆత్మక ప్రణామాలు. పరమ గురువులందరికీ ఆత్మక ప్రణామాలు. విశ్వగురు మండలికి ఆత్మక ప్రణామాలు. విశ్వంలోని పిరమిడ్ మాస్టర్లందరికీ ఆత్మక ప్రణామాలు. ఓం శ్రీ గురుబ్రహ్మే నమః. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో కొండ మీద ధ్యానం చేశాను. ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. ఇప్పుడు ఈ ధ్యానం చేయడం వల్ల మనసు తేలికైపోయింది, శరీరం కూడా తేలికైపోయింది. ఈ కొండ మీద చేస్తే ఇంకా తేలికగా అనిపిస్తుంది. ఎలా అంటే మన గాలిలో తేలినట్టు ఎలా ఉంటుంది అలా అనిపిస్తుంది అన్నమాట. సో అంత ధ్యానానికి పవర్ ఉంది. సో చేసిన హాఫ్ అన్ అవర్ అయినా కూడా 10 నిమిషాలు చేసినట్టుంది. టైం తెలియదు. ఆ ధ్యానంలోకి వెళితే అంత జ్ఞానం వస్తుంది అన్నమాట. అంత లీనమైతే మనకు అంత ఉపయోగాలు ఉంటాయి అన్నమాట. సో ధ్యానం వల్ల అన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ధ్యానాన్ని ఇప్పటికీ కోట్ల మంది జనాలు ధ్యానం చేస్తున్నారు. సో మొదటగా గురువులకు అందరికీ ఆత్మక ప్రణామాలు. నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ఆత్మక ప్రణామాలు. నాకు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి ఆత్మక ప్రణామాలు. సో ఈ వీడియోస్ను 10 మందికి షేర్ చేయండి. నా మెడిటేషన్ ఛానల్ గౌతమ్ బుద్ధ మెడిటేషన్ ఛానల్. ఈ ఛానల్లో వచ్చే వీడియోస్ అన్నింటినీ 10 మందికి షేర్ చేసి ఈ ధ్యానాన్ని షేర్ చేయడం వల్ల ఈ ధ్యానం గురించి 10 మంది తెలిసినట్టు ఉంటుంది.
వాళ్ళు కూడా ధ్యాన మార్గం రావడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ప్లీజ్ ప్రియమైన మిత్రులారా, నా సహోదరులారా, నా గురువులారా, అందరికీ మీకు మరీ చెప్తే ఏంటంటే ధ్యాన మార్గంలో రండి, ధ్యానం చేయండి అనేది నా విన్నపము. సో ఈరోజు ఈ ప్రకృతి కొండ చేర్లు, చెరువులు, తర్వాత చెట్లు పుట్టలు ఇవన్నీ ప్రకృతి కిందకి వస్తాయి కదా. ఈ ప్రకృతి చేయడం వల్ల, ప్రకృతిలో ధ్యానం చేయడం వల్ల ఏదైతే ఈ పరిశుభ్రమైన శుద్ధమైన గాలి, ఎలాంటి కలుషితం ఉండదన్నమాట. మనము ప్రకృతిలో ఉంటే చాలా స్వచ్ఛమైన గాలి పీలుస్తాం. స్వచ్ఛమైన గాలి పీలడం వల్ల స్వచ్ఛమైన ఆలోచనలు వస్తాయి. స్వచ్ఛమైన ఇవి ఉన్నాయన్నమాట. స్వచ్ఛమైన ఆలోచనలు, స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన ఇవన్నీ మన మనసు కూడా స్వచ్ఛంగా మారిపోతుంది. ఆ విధానం ఎలా ఉంటుందంటే అంతా మొత్తం ఎంప్టీ అయిపోతుంది. ఏదైతే చెడు ఆలోచనలు అనేవి ఎంప్టీ అయిపోతాయి. సో మళ్ళీ మనం మళ్ళీ టౌన్లోకి వెళ్తే ఆ చుట్టుపక్కల ఉన్న గాలి మిగతా వాళ్ళ గాలి పిలిచి వాళ్ళ ఆలోచనలు, ఎదుటి వాళ్ళ ఆలోచనలు, పక్కన వాళ్ళ ఆలోచనలు అన్నీ ఆ గాలి ద్వారా మన మైండ్లోకి, మన చెవుల్లోకి వచ్చి చెడు మాటలు, చెడు కోరికలు, చెడు ఆలోచనలు అన్నీ వచ్చి మళ్ళీ మన శరీరం, మన మనస్సు కలుషితం అవుతుంది. అందువల్ల ఈ ప్రకృతిలో ధ్యానం చేయడం వల్ల ఏంటంటే ఇక్కడ ఈ ప్రకృతిలో ఉండే గాలి, ఈ పరిశుభ్రమైన స్వచ్ఛమైన గాలి కలుషితం కాదు కదా. కానీ ఇక్కడ ధ్యానం చేస్తుంటే చుట్టుపక్కల ఉన్న ఈ పిచ్చుకలు, ఈగలు మన చెవులకు సౌండ్ చేస్తుంటే చాలా వినసొంపుగా ఉంటుంది. మనం ఒక మంచి సంగీతం వింటే ఎలా వినసొంపుగా ఉంటుందో అంత ఈ ప్రకృతిలో ధ్యానం చేయడం వల్ల అంత ఆనందం వస్తుందన్నమాట. సో అందువల్ల నేను ఎక్కువగా ప్రకృతిని ఇష్టపడతాను, ప్రకృతిలోనే ధ్యానం చేస్తుంటాను అన్నమాట. వీడియోస్ కూడా ప్రకృతిలో చేస్తే ఏదో వెనక పక్క చూడండి, చెట్టు కింద ఇది చెరువులో వాటర్ ఉంది, చుట్టుపక్కల స్వచ్ఛమైన చెట్లు ఉన్నాయి. ఎంత దూరంలో ఉన్నా కూడా ఒక వ్యూ చూస్తే ఎవరికైనా ఆనందం వస్తుంది. ఈ ప్రకృతిని చూస్తే ఆనందం అనిపిస్తుంది కదా. అందువల్ల ఇక్కడ ధ్యానం చేయాల్సి వచ్చింది. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ మై సబ్స్క్రైబర్స్. ఇప్పుడు మనము ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే తృప్తి, సాటిస్ఫాక్షన్. మనిషికి తృప్తి ఎప్పుడు వస్తుంది? బాగా డబ్బులు సంపాదించినప్పుడు వస్తుందా? బాగా డబ్బులు సంపాదించిన వస్తుందా? మరి బాగా డబ్బులు ఉన్న వాళ్ళకే తెలియాలి. కానీ డబ్బులు లేకున్నా కూడా తృప్తి వస్తుందా? ఆత్మ సంతృప్తి అంటారు కదా. సో ఆత్మ సంతృప్తి ఫస్ట్. మన ఆత్మ సంతృప్తి ఎలా కలుగుతుంది? డబ్బులతోనే సుఖం వస్తుందని కొందరు అనుకుంటారు, డబ్బులతోనే ఆత్మ శాంతి వస్తుంది అనుకుంటారు, సంతోషం వస్తుంది, ఆనందం అనుకుంటారు. కానీ డబ్బు లేకుండా వచ్చేది ఆనందము చాలా 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 గొప్పది. డబ్బులతో మనం ఆనందంగా ఉన్నారని చాలా చెప్తున్నారు కదా. డబ్బుల వల్ల ఆనందంగా ఉన్నారని చాలామందికి అనుకుంటారు. డబ్బులతోనే అన్ని సుఖాలు, శాంతులు, కోరికలు అన్నీ తీరుతాయి, అందువల్ల అదే ఆనందం డబ్బు ఉంటాయి. కానీ డబ్బు లేకుండా కూడా ఆనందం ఉండేది ఒక ధ్యాన మార్గమే. ఈ ధ్యాన మార్గంలో వస్తే నువ్వు ధ్యాన మార్గం వచ్చిన తర్వాత నీకు డబ్బు మీద అంత మమకారం ఉండదు. మనశ్శాంతి, ఆనందము, సంతోషము నీలోనే ఎత్తుకో అంటాడు మా గురుగారు సుభాష్ పత్రి గారు. ఆయనకు ఆత్మకు ప్రణామాలు. గురువుగారు ఏం చెప్తారంటే ఆనందం ఎక్కడో లేదు, సంతోషం ఎక్కడో లేదు, నీలోనే ఉన్నది. నీలో ఉండే కోరికలన్నింటినీ తగ్గించేసుకో, నీలండే ఆశలను తగ్గించేసుకో. నీలో ఉండే ఏవైతే పోలికలు, అతను బాగా కారు ఉన్నది, నాకు కారు లేదు, ఇలాంటి పోలికలను తగ్గించేసుకో, అప్పుడు నీలోనే ఆనందం మొదలవుతుంది అని చెప్తాడు పత్రిజీ గారు. చూసారా? నీలోనే ఎత్తుక్కో. ఏముంది, ఉన్న కాడికి అడ్జస్ట్, ఉన్న దాంట్లో సంతృప్తి పడితే, నాకెంత ఉంటే అంతే దాంట్లో సంతృప్తి పడితే ఈ కోరికలు ఎందుకు వస్తాయి? కాబట్టి ఉన్న దాంట్లోనే సంతృప్తి పడు అంటారు గురుగారు. నీ డబ్బుతో ఆనందాన్ని కొనలేవు, సంతోషాన్ని కొనలేవు, తృప్తిని కొనలేవు. తృప్తి ఎప్పుడు? నీకు ప్రశాంతంగా సాయంత్రంకి వచ్చారకో ప్రశాంతంగా ఎలాంటి ఆలోచన లేకుండా నిద్ర రావాలి. ఎలా వస్తుంది? ఎప్పుడైతే ఈ కోరికలు అనేటివి మనిషిలో ఎక్కువ టెన్షన్స్, కోరికలు పెరగడం వల్ల ఏమొస్తుంది? డబ్బులు సంపాదాలి. ఆ డబ్బులు సంపాదడం వల్ల వచ్చే టెన్షన్స్ నీకు మనశ్శాంతి ఉండదు, సుఖం ఉండదు, సంతోషం ఉండదు, శాంతి ఉండదు.
దానికోసం పోరాడుతావు తప్ప దీన్ని మర్చిపోతావు. వీటన్నిటి రావు. డబ్బులు 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 అని చెప్పి దాని మీద నువ్వు కాన్సన్ట్రేషన్ తప్ప నీకు మనసు ఎట్లా వస్తుంది? డబ్బులు రాలేదనుకో అదొక టెన్షను. డబ్బులు వచ్చిందనుకో ఎవరైనా దొంగలు తీసుకుపోతారో ఇదొక టెన్షను. ఎవరైనా తీసుకుపోతారేమో, లేదంటే ఎవరైనా ఏదైనా చేస్తారేమో, డబ్బులు ఎక్కువ ఎవరైనా చంపుతారు. ఈ డబ్బుల వల్ల ఎంత టెన్షన్స్ ఉంటాయి. సో ఇవన్నీ డబ్బుల వల్ల వస్తాయనేది ఒక భ్రమ అని చెప్తారు సుభాష్ పత్రిక. ఆయనకు ఆత్మక ప్రణామాలు. సో గురువుగారు ఎప్పుడైనా నీలోనే చూసుకో, నీలోనే ధ్యానించుకో, నీవు నీ గురించి తెలుసుకో, నీ స్ట్రెంత్ ఏంది, నీ వీక్నెస్ ఏంటి, దీనన్నిటినీ మార్చుకోవాలంటే నీలో ఉన్న నువ్వే లోపలికి వెళ్ళు, నీ అంతర్ముఖంలోకి వెళ్ళిపో. అప్పుడే నీలో ఉండే ఈ చెడు ఆలోచనలు, ఈ ఏదైతే నాకు డబ్బులు ఉంటే సుఖం వస్తుంది, సంతోషం వస్తుంది, ఆనందం వస్తుంది, శాంతి వస్తుంది అనుకుంటావో అవన్నీ భ్రమ అంటాడు సుభాష్ పత్రిక గారికి. సో యోగి అమ్మన్ గారు ఏమంటారంటే డబ్బు గురించి కాదు చెప్పేది. మన శరీరం మనం ఎప్పుడైతే చెప్తారు కదా, గంగిగోగు పాలు గరిటెడైన చాలు, కడవడైన నేమి కర్మపాలు, భక్తి కలిగిన కూడు పట్టెడైన చాలు, విశ్వదాభిరామ వినురవేమ. వేమన గారు ఇవన్నీ బాగా అనుభవించే మనకు చెప్పారు. గోగు పాలు ఆవు పాలు గరిటెడైన చాలు అంటాడు. కడవడైన కర్మపాలు, దొంగలించిన పాలు ఇన్ని ఏమైపోయాం. మంచిగా బతికే ఒక్క నిమిషం చాలు అంటాడు. మంచిగా బతుకు, ఒక్క నిమిషం మంచిగా బతుకు. నువ్వు 100 ఏళ్ళు చెడుగా బతికే ఉపయోగమేమి? ఏమీ ఉపయోగం లేదంటారు గురువుగారు. నువ్వు 100 ఏళ్ళు చెడ్డగా బతున్నావు, దోచుకుంటున్నావు, ఇతరులను మోసం చేస్తున్నావు, ఇతరులను ద్వేషిస్తున్నావు, ఇతరుల మీద కోపం పెడుతున్నావు, ఇతరుల మీద గర్వం చూపిస్తున్నావు, అహంకారం చూపిస్తున్నావు. 100 ఏళ్ళు బతికినా ఏమి ఉపయోగం లేదు. నీకు మళ్ళీ 100 జన్మలు, మళ్ళీ ఎన్ని జన్మలు ఎత్తినా కూడా నీ జన్మ మళ్ళీ పారంపర్యం అదే వస్తుంది. పునరపి జన్మం పునరపి మరణం. అలాగే మళ్ళీ జన్మ రొటేషన్ మళ్ళీ జన్మ. నీవు చేసిన కర్మలన్నీ మళ్ళీ ఇంకో జన్మలో దాన్ని తీర్చుకోవాలి. కాబట్టి పత్రిజీ గారు ఏం చెప్తారంటే, నువ్వు ఎందుకు తీసుకున్నావు? 84 లక్షల జీవరాశులు ఉన్న ఒక్క మానవునికి మంచిగా మాట్లాడమని చెప్పి ఆయన పంపిస్తే, పరమాత్మను పంపిస్తే నువ్వేం చేస్తున్నావు? అందరిని దుష్పలాడుతున్నావు, అందరిని దూషిస్తున్నావు, అందరిని ద్వేషిస్తున్నావు. ఇది మంచి పద్ధతి కాదు. ఈ ధ్యానం వల్ల నీలో ఉండే చెడు రక్తం ఏ విధంగా అయితే మంచిగా మారిపోతుంది. నీలో ఉండే శరీరము ఉండే రక్తం ఏమవుతుందంటే ఈ ధ్యానం వల్ల చెడు రక్తం అంతా పోయి మంచి బ్లడ్, ఎలాగో మనము బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేస్తాం కదా, మన బ్లడ్ తీసి వేరే బ్లడ్ వేసుకుంటాం కదా, ఆ బ్లడ్ పోయి చెడు బ్లడ్ అంతా పోయి మంచి బ్లడ్ వస్తుంది అంత ధ్యానం వల్ల. సో ఏదైనా గంగిగో చెప్పాను కదా, మనం బ్రతికితే భక్తి కలిగిన కూడా పట్టడైనా చాలన్నాడు. ప్రేమతో పెట్టేది పట్టడైనా మేము తీసుకున్నాడు. నువ్వు తిడతా కొడతా పెడితే వాడు నీకు కుంభాలు పెట్టినా కూడా, ఎంత పెట్టినా కూడా వాడు తినడు. నన్ను తిట్టినాడని ఆలోచిస్తాడు, కానీ నీ కడుపు నుండి అన్నం పెడతానని ఆలోచించడు. నువ్వు ప్రేమగా, భక్తిగా, అభిమానంగా ఒక పట్టెడు అన్నం పెట్టినా చాలు. దేవుని గుడికి వెళ్తాము, పట్టెడు కొంచెమే పెడతారు, దాన్ని మనం ఎంత అపురూపంగా తీసుకొని తింటాం. అదే దేవుని దగ్గర పోతేనే మనం నవరంధ్రాలు మూసుకొని దేవుడు ఉన్నాడని భయపడతాం కదా, మరి బయట ఎందుకు భయపడడం లేదు? నేను చెప్పాను, అష్టాదశ సాక్షులు చెప్పాను. వాళ్ళు మనం చూస్తున్నారు, మన కర్మలు రాస్తున్నారు, విధికి పంపిస్తున్నారు, విధి మనల్ని శిక్షలు వేస్తుంది, ఈ జన్మలో కానీ వచ్చే జన్మలో కానీ చెప్పాను కదా. మరి గుడి దగ్గర ఒక్కటే ఇవన్నీ ఆలోచిస్తారు, కానీ బయట ఎందుకు ఆలోచించడం లేదు అని. బయట కూడా గుడిలో పోతే ఎంత భక్తిగా, భయంగా, ఇతరుల పట్ల ఎంత గౌరవభావంగా ఉంటావో బయట కూడా ఆ విధంగా ఉండమంటారు. కాబట్టి పట్టెడైనా చాలు, ఒక పట్టెడు ఉంటే చాలు. అంటే అలా బతుకు. కొంచెం నువ్వు బతికిన 10 రోజులైనా కూడా మంచిగా బతుకు అని చెప్తాడు పత్రిజీ గారు. నీ శ్వాసను పట్టుకో. ఇప్పుడు డబ్బును పెట్టుకున్నావు అనుకో, నీకు లేని రోగాలు వస్తాయి. అదే నీ శ్వాసను పెట్టుకో, శ్వాస మీద ధ్యాస పెట్టు, నీ జన్మ సార్థకతం చేసుకో అంటాడు పత్రిజీ గారు. అది శ్వాస మీద ధ్యాస పెట్టు, నీలో నువ్వు తెలుసుకో అంటాడు గురువుగారు. ఇంకా ఏమన్ గారు ఇంకొకటి చెప్పారు. నువ్వు బతుకున్నంగా ఎంత సంపాదించినా, ఎన్ని చేసినా, నువ్వు పోయేటప్పుడు ఏం తీసుకెళ్తావు, ఏం తీసుకెళ్ళవు.
నీ మొదటి స్నానం గుర్తుండదు, నువ్వు చనిపోయిన స్నానం గుర్తుండదు, నీకు ఏమి గుర్తుండదు. మధ్యలో చేసేదంతా ఇదంతా మిథ్య, భ్రమ, ఇది ఒక మాయ అంటాడు వేగియమన్ గారు. ఆయన ఒక పద్యం చెప్పాడు. ఆత్మను విడిచిన ఈ కట్టె అగ్నిహోత్ర పాలు లేదా మట్టి పాలు, కఠిన శయ్యాదులు గంగపాలు, మీదన కప్పిన గుడ్డ ఏది చాకలి పాలు, కొడుకు పెట్టిన పిండాకుడు కాకుల పాలు, నువ్వు చేసిన ధర్మమే పుణ్యమే నీ పాలురా, అది ఒక్కటేరా దిక్కు ఈశ్వదాభిరామ వినురవేమ అంటాడు. చూసారా, నువ్వు ఎన్ని కోళ్ళు సంపాదించినా ఏది నీ శరీరం భూమిపాలు మట్టిలో కలిసిపోతుంది. నువ్వు చేసిన పుణ్యాలు ధర్మాలు మంచి పనులు మాత్రమే నీ వెంట వస్తాయి అని చెప్తాడు. నీ కొడుకు పెట్టిన ఆ పిండం ఉంటుంది కదా, అది కాకుల పాలే, అదేం నువ్వేం తినలేవు. నీ మీద కప్పిన గుడ్డు కూడా చాకులోనే తెచ్చిపోతాడు. ఇంకా ఏముంది నీ దగ్గర? ఎందుకు ఈ గర్వం, ఎందుకు ఈ అహంకారం ఎందుకు అంటాడు యోగియమ్మ గారు. కాబట్టి కొన్ని రోజులు బతికినా గొప్పగా బతుకు, మంచిగా బతుకు, 10 మందికి సాయం చేసి బతుకు అని చెప్తారనమాట. సో ఇది తృప్తి. చెప్పాను కదా, నీకు తృప్తి ఎప్పుడు అనిపిస్తుంది? నీకు కోరికలను తగ్గించుకొని ఉన్న దాంట్లో ఈరోజు ఎంత ఉంటే అంతే దాంట్లో బ్రతుకు. అంతకన్నా ఆశపడితే ఇదే నీ ఏమీ లేదు, ఇట్లా గంగపాలైపోతుంది, పిండాకుడు కాకుల పాలైపోతాయి, ఇవన్నీ ఏమి రావు. కాబట్టి ఉన్నంతలో తృప్తిగా సంతృప్తిగా బతుకు, ఆనందంగా బతుకు. ఆనందంగా నీ గురించి తెలుసుకున్న రోజు, నువ్వు గురించి తెలుసుకున్న రోజు ఇవన్నీ ఈ భ్రమలన్నీ తొలిపోతాయి. నువ్వు తెలుసుకోవాలంటే ధ్యాన మార్గంలోకి రా. ధ్యాన మార్గం అంటే ఏంటంటే ఒక తపస్సు టైప్, ఒక తపస్సు లాంటిది. మునులు మునీశ్వరులు చేస్తారు కదా, ఋషులు, వాళ్ళు దేనికి ఆశించరు వాళ్ళు. ఒక పరమాత్మను చేరుకోవడానికే. ఒక మనిషి కూడా అంతే, ఒక పరమాత్మ ఆయన మనకు ఇక్కడ పంపించాడు, మనం ఆయన చేరుకోవడానికి తప్ప మనం ఆలోచించాడు తప్ప. నువ్వు ఎంత సంపాదించినా, ఎన్ని చేసినా, ఎన్ని చెడు పనులు చేసినా ఇవంత ఉపయోగమే లేదు. నువ్వు ఎంతసేపు ఆయనను దర్శించుకోవడానికి, ఆయన చేరుకోవడానికి, ఒక మోక్షం పొందడానికి, మళ్ళీ జననం లేకుండా రావడానికి మాత్రమే ఈ జన్మలో నువ్వు అలా నడుచుకో అని చెప్పడమే. తృప్తిగా బతుకు, ఉన్న దాంట్లో తృప్తి, సాటిస్ఫాక్షన్. మనసుకు తృప్తి కావాలంటే మనసులో ఉండే ఈ చెడు మాలిన్యాలను, కోరికలను తీసేసేయి. నీలో ఉండే ఆ మంచితనాన్ని బయటికి మంచితనంగా ఉండి లోపల చెడుతనం పెట్టుకోవద్దు. ఏదైనా లోపల మంచితనం ఉంటే బయటికి మంచితనం ఉండాలి. కొందరు బయటికి మాత్రం మంచిగా ప్రవర్తిస్తారు, లోపల చెడు, ఇది ఈర్ష్య ద్వేషాలు వెళ్ళిపోతుంటారు. పైకి మాత్రం చాలా మంచి వాళ్ళగా నటిస్తుంటారు. అలా వద్దు. లోపల ఏముందో బయటకు అదే చెప్పాలి, బయటకు అదే చేయాలి. అప్పుడే నీ మనస్సు నీకు చెప్తున్న అంతరాత్మ మనల్ని మన అంతరాత్మ క్వశ్చనిస్తుంది, నువ్వు చేసేదా మంచిదనేది. నీ అంతరాత్మ నువ్వు సమాధానం ఎప్పుడు చెప్తావు? నువ్వు నిజాయితీగా ఉన్నప్పుడు అది అంతరాత్మ చేసేది మంచిది అనిపిస్తుంది. కాబట్టి మనిషికి తృప్తి రావాలంటే కోరికలను త్యజించాలి, ద్వేషాలను త్యజించాలి, ఆవేశాలను త్యజించాలి, మానవత్వం పెంపొందించుకోవాలి, సమాజ సేవ చేయాలి. మనిషి సమాజ సేవ చేసినప్పుడే, మనిషికి సహాయం చేసినప్పుడే మనం కూడా ఒక మనిషిలాగా అనిపించుకుంటాం. లేదంటే మళ్ళీ ఒక జన్మ, ఈ జన్మలో చేసిన కర్మలు ఏమైతే చెడు కర్మలు అయితే ఉన్నాయో ఆ కర్మలు కౌంటింగ్ అవుతాయి కదా ఖచ్చితంగా వచ్చే జన్మలోనే, లేకపోతే ఈ జన్మలోనే ఉంటుంది. ఒకసారి మనం చేసిన, తల్లిదండ్రులు చేసిన కర్మలు, చెడు పనులు మన పిల్లలకు కూడా వర్తిస్తాయి, మన పిల్లలకు ట్రాన్స్ఫర్ అవుతాయి అని కూడా చెప్తారు గురుగారు. చాలామంది గురుగారు అందుకే శ్వాసే గురువు. నీ శ్వాసను పట్టుకో, నీ అంతర్లింగ వెళ్ళిపో, లోపలికి వెళ్ళు. నేనేంది, నా స్ట్రెంత్ ఏంది, నేనేం చేస్తున్నాను, నేను తప్పు చేస్తున్నాను, ఒప్పు చేస్తున్నానా అనేది నీ శరీరం నువ్వే క్వశ్చనించుకో. లోపలికి వెళ్ళిపోవాలి, అంతర్ముఖంగా వెళ్ళిపోతే అప్పుడే
నీలో ఉండే తప్పులు బయటపడతాయి. ఓహో! నువ్వు రియలైజేషన్ అయినప్పుడే ఈ రక్తం పాత రక్తంపై కొత్త రకం రావాలంటే నువ్వు ధ్యాన మార్గంలో రావాలి. ధ్యాన మార్గంలో వచ్చిన తర్వాతనే నీకు ఈ రక్తం మారిపోయి, ఈ ఆలోచనలు మారిపోయి, నువ్వు కూడా సమాజానికి నువ్వు 10 రోజులు బతికినా గొప్పోడనిపించుకుంటావు. 10 రోజులు బతికినా మంచిగా బతుకుతావు. 10 మందికి హెల్ప్ చేస్తావు. అందరూ ఇప్పటికైనా నా మనవి ఒకటే, ధ్యాన మార్గంలో రండి. నా వీడియోలను షేర్ చేయండి. నా వీడియోలకు సబ్స్క్రైబ్ చేయండి. 10 మంది ధ్యాన మార్గం రావాలి, 10 మంది బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకునే వ్యక్తిని. ఈరోజుతో ఈ వీడియో ముగిస్తున్నాను. అందరికీ ఆత్మకు ప్రమాణాలు. జై హింద్, జై పత్రిజీ.